ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Sir, Anakapalli, sir. Please. Sir, we have a issue related to monkeys, sir. My district is bordering ASR. So ASR నుంచి కింద దిగుతున్నాయి, కింద ఉన్న హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ ఇవి అఫెక్ట్ చేస్తున్నాయి సార్. సో వీ గాట్ హోల్డ్ ఆఫ్ సమ్ మంకీ క్యాచెస్, వీ వర్ ఏబుల్ టు క్యాచ్ ద మంకీ. రిలీజ్ చేయడానికి ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న ఫార్మర్స్ ఒప్పుకోవట్లేదు సార్. ఇఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్యాన్ గివ్ అస్ comfortable habitat and identify and let us know, it will be helpful, sir, because this is creating a bigger issue in the district, sir. ఇక్కడ ఉన్నారా ఇతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్, DCCF గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. Good afternoon, sir. Pantilalji, I think we had discussed, right? We had discussed in the as a part of Hanuman program. Yes, sir. సార్, ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా సార్, ఈ హనుమాన్ ప్రాజెక్ట్ని మనం తీసుకుంటున్నాం సార్. ఈ హ్యూమన్ యానిమల్ ఎక్కడైతే ఈ కాన్ఫ్లిక్ట్ ఉందో దీన్ని తీసుకుని సార్, వీటిని ఈ మంకీ మెనస్ని తగ్గించడానికి కూడా ఒక ప్లాన్ స్ట్రాటజీ తీసుకున్నాం సార్. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, రోల్ అవుట్ చేస్తాం. ముందు ఇక్కడ తీసుకొని ఎస్ సార్, నాకు వర్కౌట్ చేసి దాన్ని మీరు ఫైల్ 2 days దే విల్ కమ్ బ్యాక్. అంటే ఈ ఎలిఫెంట్ దాని గురించి కూడా ఉంది సార్, దాని గురించి కూడా ఇచ్చారు. ఈ రెండు కూడా ఎలిఫెంట్ ఇంకా పక్కన టైగర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు హ్యాబిటేషన్ టైగర్స్ కూడా వస్తాయి. ఇవన్నీ అంటే నేచర్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నప్పుడు We are encroaching. బయోడైవర్సిటీలో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. హౌ టు వర్క్ ఇట్ అవుట్, యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ కంటిన్యూ. Could you send the details, like what is the, what is the area they're damaging? What is the size of the area? So almost 12 mandals, sir, along ASR border. How many groups are there? Troops, sir? No, I mean group of Sir, monkey groups. so troops, we were able to identify 7 in that particular mandal. ఒకటే మండల్ తీసుకున్నాం ఇప్పుడు. Have you taken the support of DFO, forest sir. department? Yes, sir. Yes, sir. DFOనే అరేంజ్ చేశారు మంకీ క్యాచర్ రాజమండ్రి నుంచి. తీసుకున్న అంటే వీ స్టార్టెడ్ ఇట్, రిలీజ్ చేసినప్పుడు ఏఎస్ఆర్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, సేయింగ్ దట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టద్దు, మాకు కూడా క్రాప్స్ ఉన్నాయి, అఫెక్ట్ అవుతాయి అని. సో దిస్ హస్ బికమ్ అన్ ఇష్యూ బిట్వీన్ బోత్ వాట్ ఈస్ ది వే యు ఆర్ డూయింగ్? సార్ చేసిన తర్వాత మళ్ళీ వదిలిపెడుతున్నారు ఎక్కడ? They have to be sterilized, sir. They have to be sterilized and they have to be చేయాలి కదా, certain designated places లో చేయాలి. స్టెరిలైజేషన్ Now we have introduced that part, sir. స్టెరిలైజేషన్ చేయాలి. ఇప్పుడు ఇవి కూడా డాగ్స్ మెనేస్ కూడా ఉంది. yes sir, I was about to mention that also. ఇవన్నీ నారాయణ గారు లాస్ట్ టైం చేశారు, మళ్ళీ వదిలిపెట్టారు. డాగ్స్ కూడా స్టెరిలైజ్ చేసి చాలా ఎక్సర్సైజ్ చేసాం. సార్ ఇవాళ మార్నింగ్ ఇక్కడికి వచ్చాడు కూడా కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పాను సార్ డాక్స్ది. ఇవాళ మార్నింగ్ కూడా వారానికి ఒక రోజు తీసుకున్నాను సార్. ఇమ్మీడియట్గా ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఇట్లా ఈ అటెంప్టింగ్ టు ఇట్, దాన్ని వర్కౌట్ చేస్తారు. మీరు కూడా ఏ జిల్లాల్లో మీకు ప్రాబ్లం ఉందో, ఎలిఫెంట్ అయితే అందరికీ అవేర్, ఓన్లీ మంకీస్ ఒకటి ఎవ్రీవేర్, అది మరి డాగ్స్ ఒకటి. These are all predominant problems. Sir, NTR district, sir, regarding monkeys, mainly horticulture కానీ ఏదైనా క్రాప్ కన్వర్షన్కి ప్రపోజ్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చేది ఇదే సార్ మనకు అబ్జర్వేషన్. సార్ కోతులు వచ్చినాయి, తినేస్తున్నాయి, అన్ని పీకేస్తున్నాయని వీ ట్రైడ్ ఆన్ 2-3 ఆప్షన్స్ సార్. మంకీ క్యాప్చర్స్ అంటే పబ్లిక్లో కూడా ఉన్నారు సార్ చాలామంది. వాళ్ళని పిలిపిస్తే ఒక టీం వచ్చి 1 మంకీ క్యాప్చర్ 750 రూపీస్ అడిగారు. అంటే జీపే ద్వారా చేంజ్ చేద్దాం అనుకున్నాం గ్రామ పంచాయతీ ద్వారా. 1 మంకీ 750 అడిగారు. దెన్ నెగోషియేషన్ అంతా దెన్ నీకేం 300 సార్. వాళ్ళ మెకానిజం ఏంటంటే ఒక దగ్గర పట్టుకెళ్ళి ఇంకొక దగ్గర వదిలేస్తున్నారు. సో 1 విలేజ్ సొల్యూషన్ బికమ్ ప్రాబ్లమ్ ఫర్ అదర్ విలేజ్. దెన్ వీ వాంటెడ్ సొల్యూషన్ ఇన్ ద ఫారెస్ట్ సార్. ఫారెస్ట్లో సార్ చిత్తూరు ఏరియాలో ఒక దగ్గర చేసినట్టు ఉన్నారు సార్. ఫారెస్ట్లో పెద్ద పెద్ద ఇప్పుడు ఈవెన్ మనం ఇక్కడ కూడా పక్కూర్లో ఫారెస్ట్లో వదిలితే మళ్ళీ అక్కడ తిరిగి ఊరికే వస్తాయి సార్. సో నవ్ వీ వాంట్ సమ్ captive area in the forest and not disturbing the habitat, but at the same time containing them in one place. There are 2 types of monkeys are there. One is an endangered one with white hair will be there. Sir. And the regular monkeys can be, I mean, we can do something about it. These are protected animals, one particular group. So we have to look what kind of species are there. తమరు చెప్పింది ప్రొటెక్టెడ్, ఇక్కడ ప్రాబ్లం లేదు సార్. మనకు జనరల్గా ఉంటాయి సార్, గ్రే కలర్ ఉంటాయి చూడండి సార్, అవే ఎక్కువ ఉన్నాయి, అవే మెయిన్ డ్యామేజింగ్ ఆల్సో సార్. No, we had discussed about it and I think we'll take a note of it. Yes sir. సార్ ఇంకొకటి సార్, అంటే
మన కాన్ఫ్లిక్ట్ వచ్చింది కాబట్టి ఇన్ మై డిస్ట్రిక్ట్ ఐ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఇష్యూ ఆఫ్ వైల్డ్ కౌ సార్. ఈ చంద్రలపాడు మండలాల్లో వైల్డ్ క్యాటల్ ఐలాండ్ నుంచి వస్తున్నాయి సార్. అవి ఏమైంది ఎందుకు వచ్చిందంటే హిస్టరీ కొంచెం స్టడీ చేస్తే ఇంతకుముందు ఐలాండ్లో గడ్డి అవన్నీ ఉండేది, గ్రాస్ ఉండేది, దే యూస్ టు బి దేర్. ఈ మధ్య ఏమైందంటే అక్కడంతా సుబాబులు వేసుకున్నారు సార్ ఐలాండ్స్లో. ఐలాండ్ కూడా ఎక్కడ ఉన్నాయి, అటువైపు గుంటూరు అంటే పల్నాడు జిల్లా, ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా సార్. అక్కడంతా సుబాబులు వేసేసరికి దీనికి మేత లేకుండా పోయి అందరూ ఊరి మీద వచ్చేస్తున్నాయి. సో ఈ నార్మలీ ఈ పంటలు వేసినప్పుడు ఈ నారేసే టైంలో వచ్చేసి మొత్తం పాటు చేస్తున్నాయి సార్. అదేంటనే మొత్తం స్టడీ చేసాం సార్, విత్ డ్రోన్ కూడా పెట్టి చేసాము. వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ మైగ్రేషన్ ఎలా ఉంటుందంటే 200 to 300 ఇది గ్రూప్ వస్తాయి సార్. ఒకసారి ఒక ఏరియాకి వచ్చిందంటే ఇంకా అది ఏ పంటను కూడా మొత్తం తొక్కేస్తాయి, అది తినేస్తాయి. మనుషుల దగ్గరికి వెళ్తే దే విల్ అటాక్ హ్యూమన్ ఆల్సో సార్. సో పరిస్థితిలో ఏం చేద్దామని 2-3 ఆప్షన్స్ వర్కౌట్ చేశాం సార్. వైల్డ్ క్యాటల్ సార్, వైల్డ్ క్యాటల్ వైల్డ్ క్యాటల్ సార్. వైల్డ్ ఎందుకు అంటే అవన్నీ ఒంగోలు బ్రీడ్లా కనిపిస్తాయి సార్ చూస్తే. చిన్నగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళి పాలితే మంచిగానే ఉంటాయి అవి. బట్ వన్స్ దే వైల్డ్లీ గ్రో దే హెసిటేట్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్. చూస్తే అయితే పరిగెడతాయి లేదా మీద పడతాయి, అలా ఉంటుంది సార్. క్రాప్ అయితే కంపల్సరీ నాశనం అయిపోతూ ఉంది. దానికి 2 ఆప్షన్స్ చూసుకున్నాం సార్. నేను పల్నాడు కలెక్టర్తో ఐ హ్యాడ్ వీసీ ఆల్సో విత్ దెమ్. అక్కడ ఏం చేసామంటే ఆ ఐలాండ్లో అయితే ఉందో అరౌండ్ 400 acres ఉంది సార్ ఏరియా. అక్కడ సుబాబులు వేసుకున్నారు. అవన్నీ యాక్చువల్లీ పట్టా లీజ్ సార్, ఏక్సల్ లీజ్ పట్టా ఇచ్చున్నారు. ఆ రైతులతో మాట్లాడితే వీలైతే అక్కడ గడ్డి పెంచుతాం మనమే, సో దట్ కౌ అక్కడే ఉండిపోతాయి. ఇది 1 ఆప్షన్. రెండోది ఏంటంటే ఇట్ కమ్స్ అరౌండ్ 25 kilometers సార్. ఎక్కడైతే మా జిల్లాకు వచ్చి అవి మీద పడుతున్నాయో అక్కడ గడ్డి వేస్తే అక్కడ ఉంటాయి. మళ్ళీ అటువంటి ఇక్కడ వచ్చే టెంప్టేషన్ ఉంటే వీ విల్ గో ఫర్ సోలార్ ఫెన్సింగ్ సార్. దానికి 1.25 crore ఎస్టిమేట్ వచ్చింది. అది కూడా చేసి పెట్టుకున్నాం సార్. దట్ సపోర్ట్ ఇస్ రిక్వైర్డ్ ఫ్రమ్ సమ్ డిపార్ట్మెంట్ సార్. అది కాదు, నేను అడిగేది ఏంటంటే మీకు అక్కడ అది మేనేజ్మెంట్ ప్రాబ్లం తప్ప ఇట్ ఇస్ నాట్ ఎ వైల్డ్ ఎనిమల్. సార్ ఇది వైల్డే సార్. ఎందుకంటే ఇట్ వాజ్ నెవర్ డొమెస్టికేటెడ్ సార్. ఇట్ నెవర్ కేమ్ ఇన్ టచ్ విత్ హ్యూమన్ బీయింగ్. అవి వైల్డ్లోనే ఉంటున్నాయి, అక్కడే రిప్రొడ్యూస్ చేస్తున్నాయి, అక్కడే ఉంటున్నాయి. ఈవెన్ తాడు కూడా లేదు దానికి. ఎక్కడ ఉంటాయి ఇవి? ఐలాండ్లోనే ఉంటున్నాయి సార్. లంకా ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఉంటున్నాయి. నేను అది కూడా ఎలా వెళ్ళాయి ఇవి అంటే, ఇంతకు ముందు పీపుల్ యూస్ టు గో ఫర్ వైల్డ్ దీనికి మేతకి వెళ్ళినప్పుడు 1-2 ఉండిపోయే ఉంటాయి సార్ ఫారెస్ట్లో. సో పీపుల్ నెవర్ యూస్ టు బాదర్. అవి అక్కడే ఉన్నాయి, అక్కడే పెరిగాయి. నౌ ద నంబర్ ఇంక్రీజ్డ్ అరౌండ్ 2000 ఉన్నాయి సార్ టోటల్. డ్రోన్లో మనం తీసి చూసాము.